హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే సాగు రస్మలై అండి. కేవలం 1 కప్పు సగ్గుబియ్యంతో ఇలా రస్మలై అయితే చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఈసారి సగ్గుబియ్యంతో కొత్తగా ఇలా రస్మలై చేసి పెట్టండి, అందరూ ఇంట్లో చాలా ఇష్టంగా తినేస్తారు. చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం రస్మలై అయితే మనవి ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం కూడా పట్టవండి, ప్రాసెస్ కూడా చాలా చిన్నది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా స్పెషల్గా కొత్తగా ఇలా స్వీట్ రెసిపీ చేసి పెట్టండి, అందరికీ నచ్చేస్తుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకోండి. నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యంనే తీసుకున్నానండి, మీ దగ్గర పెద్ద సగ్గుబియ్యం ఉన్నా తీసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యంని ఇలా తీసేసుకొని సగ్గుబియ్యం మంచిగా మునిగేంత వరకు వాటర్ అయితే వేసేసుకొని మంచిగా సోక్ చేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఎక్కడ దాకా అయితే మునుగుతాయో అక్కడ దాకా వాటర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు 1 గంట పాటు దీన్ని అయితే నానబెట్టేసుకుందాము. ఇలా సోక్ చేసుకోవడం వల్ల మనకి సగ్గుబియ్యం అనేవి మెత్తగా అవుతాయండి. చూస్తున్నారు కదా, 1 గంట తర్వాత వాటర్ అన్నీ పీల్చేసుకొని సగ్గుబియ్యం అయితే మనది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని మన చేత్తోనే అరిచేత్తో మంచిగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఒత్తుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది పిండిలాగా మనకి. ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఈ సగ్గుబియ్యాన్ని ఒత్తేసుకోవాలి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒత్తుకోండి, ఈజీగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిలాగా అయితే ఒత్తేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి, పంచదార పౌడర్. మీరు కావాలనుకుంటే పంచదార అన్న వేసుకోవచ్చు, కాకపోతే కరగడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా పంచదార పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 1/2 లీటర్ పాలను అయితే వేసేసుకోండి. ఈ పాలు మనకి ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఈ పాలు మంచిగా మనకి పొంగొచ్చేలోపు మనమైతే సగ్గుబియ్యం రస్మలాయిని అయితే రెడీ చేసేసుకుందాము. ఇలా స్పూన్ సహాయంతో కొంచెం సగ్గుబియ్యం అయితే తీసేసుకొని అరిచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ సైజ్ బాల్స్ అయితే మనకి సరిపోతాయి. మీరు కావాలనుకుంటే పెద్దవైనా చేసుకోండి. నేను ఇదే విధంగా మిగతా సగ్గుబియ్యంతో కూడా అన్ని బాల్స్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈలోపు నాకైతే మంచిగా పొంగొచ్చేసింది పాలలో. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రస్మలై బాల్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం బాల్స్ అయితే మనకి కిందకి వెళ్ళిపోతాయండి వేయంగానే, తర్వాత ఉడికి పైకి వచ్చేస్తాయి. చూసారు కదా, ట్రాన్స్పరెంట్గా కూడా అయిపోయాయి. మనకి 5 మినిట్స్లో మంచిగా అయితే సగ్గుబియ్యం బాల్స్ ఉడికిపోయాయండి. ఇప్పుడైతే మనం ఇలా మంచిగా మనకు సగ్గుబియ్యం ఉడికి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు చక్కెరను అయితే వేసేసుకుందామండి. మీ టేస్ట్ని బట్టి మీరు 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా చక్కెరను అయితే వేసుకోవచ్చు. చక్కెర మంచిగా కరిగేంత వరకు అయితే ఉడికించేసుకోవాలి. మన చక్కెర మంచిగా కరిగిన తర్వాత 2 యాలక్కాయలను అయితే వేసేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇలైచీ పౌడర్ వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని పాలల్లో కలిపి వేసుకుంటున్నాను. దీనివల్ల మన స్వీట్కి మంచి కలర్ వస్తుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత మరి 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది మన స్వీట్కి. మన సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడైతే లాస్ట్గా నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకుంటున్నాను. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్కి మంచి టేస్ట్ వస్తుందండి. మన స్వీట్ అయితే దగ్గర పడింది, అలాగే మంచిగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఈ వేసవి కాలంలో ఇంటికి చుట్టాలు వస్తే ఇలా సగ్గుబియ్యంతో చేసి పెట్టండి, అందరికీ నచ్చేస్తుందండి. పైనుంచి కొంచెం పిస్తా పప్పులతో గార్నిష్ చేసేసుకుంటే చూస్తున్నారు కదా, నోరూరించే సాగు రస్మలై అయితే రెడీ అయిపోయింది. సగ్గుబియ్యంతో ఇలా రస్మలై చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసండి? చూస్తున్నారు కదా, మన రస్మలై అయితే స్పాంజీగా చాలా బాగా వచ్చాయండి. ఈ సమ్మర్ హాలిడేస్లో చిన్నపిల్లలకి ఇలా సగ్గుబియ్యంతో చేసి పెట్టండి, చాలా హెల్తీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.